హలో అందరికీ. ఈరోజు మేము ఈవినింగ్ స్నాక్స్గా పకోడీ చేసుకుంటున్నామండి. వర్షం పడుతుంది, అందుకోసం మా పిల్లలు అడిగారని చేశానండి. ముందు ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని ఇలా పిసికేయాలండి. అప్పుడు అన్నీ విడివిడిగా అయిపోతాయి ముక్కలు. ఇందులో శనగపిండి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, సాల్ట్ అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు అన్నీ వేసేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువే వేసాను. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కదండి, అందుకోసమని వేసానండి. వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏమేమి అవసరపడేయండి. ఎక్కువ వాటర్ వేస్తే ఇట్లా ముద్దలాగా వస్తుంది. ఆనియన్స్ లాగా రావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఆయిల్ పెట్టేసుకొని ఇది అందులో వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకపోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక తీసేసుకోవాలండి. తర్వాత మిగతాది కూడా అలాగే వేసేసుకోవాలి. నేను కొన్ని మిర్చీస్ వేసుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి.